హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 3 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇంటెల్ నుంచి ఉంది, ఎన్టీటీ డేటా నుంచి ఉంది, అదేవిధంగా క్వెస్ట్ గ్లోబల్ నుంచి కూడా హైరింగ్ చేస్తున్నారు. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఆ పెట్టిన జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మన ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటెల్ నుంచి స్టూడెంట్ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎన్ని బీటెక్ ఆర్ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ స్టూడెంట్స్ అన్నట్టు అనమాట. 2024 అండ్ 25 బ్యాచెస్ అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ వర్క్ మోడల్ ఉంటుంది. ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఎవరైతే యాజ్ అ స్టూడెంట్గా కానీ లేదా రీసెంట్ పాస్ అవుట్ అయ్యి ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నారో వాళ్ళే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎన్టీటీ డేటా నుంచి డేటా అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అటెన్షన్ టు డీటెయిల్ వెన్ వర్కింగ్ విత్ డేటా టు మేక్ యాక్యురేట్ అసెస్మెంట్స్ అండ్ రికమెండేషన్స్ టు బిజినెస్ యూజర్స్. A solid understanding of data sources, data organization and storage with working knowledge of relational databases. అంటే ఎస్క్యూఎల్ ఆర్ మైఎస్క్యూఎల్, పోస్ట్గ్రేస్ ఎస్క్యూఎల్ ఉంటాయి కదా, వాటి మీద మీకు ఏమన్నా బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రైమరీ స్కిల్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఆన్ ఎస్క్యూఎల్, బ్యాంకింగ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. దాంతోపాటు మీకు డేటా అనాలిసిస్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డేటా అనలిస్ట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే క్వెస్ట్ గ్లోబల్ నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, బీఎస్ కంప్యూటర్ సైన్స్ అయితే అడుగుతున్నారు. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే ఊప్స్ కాన్సెప్ట్ మీద సాలిడ్ అండర్స్టాండింగ్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ C++, 11th వెర్షన్ ఆర్ అబౌవ్ విత్ ఫెయిర్ నాలెడ్జ్ ఆఫ్ ది లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. స్ట్రాంగ్ లాజికల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ లేటెస్ట్ C++ స్టాండర్డ్స్. C++లో లేటెస్ట్గా ఏమన్నా అప్డేట్స్ వస్తే వాటి మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రొఫిషియంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోడ్ వర్షనింగ్ టూల్స్ సచ్ యాజ్ గిట్, గిరెట్. అంటే ఏదైతే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయో గిట్ హబ్, వాటి మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ లైనక్స్ బిల్డింగ్ సిస్టమ్స్, సిమెక్, షెల్ స్క్రిప్ట్. డిజైర్డ్ స్కిల్స్ చూసుకుంటే C++, వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ గిట్ హబ్ అనమాట. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే C++ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. క్వెస్ట్ గ్లోబల్ కూడా చాలా మంచి ఎంఎన్సీ. ఆల్ 3 నోటిఫికేషన్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత కంపెనీస్ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే మీరు మా ఎఫ్ఎల్ఎం పేజ్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో, guys. See you in the next video with a few more job notifications. Until then, signing off.